తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులు అప్పజెప్పారా లేదా చెప్పండి. కృష్ణా ప్రాజెక్టులు అప్పజెప్పే విషయంలో నేను శాసన సభలో కూడా చెప్పిన, స్మితా సబర్వాల్ గారు ఆయన కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శిగా మేము ఒప్పుకున్నామని లేఖ 1 December 23 లేఖ కాపీ కూడా విడుదల చేసినాం. చెప్పండి. చెప్పిన స్టేట్మెంట్ కోట్ చేశారు. ఏది నిజం? ఒక నిమిషం. కృష్ణా నది విషయంలో ఎక్కువ అక్రమ తరలింపులు కేసీఆర్ టైంలో జరిగినాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి జగన్ గారు కేసీఆర్ గారు కూర్చొని విందులు విలాసాలు హలాయి బలాయి చేసుకుంటున్నారు. ఏదో ప్రెస్లో వచ్చేది వాళ్ళు నీటి వాటాలు డిస్కస్ చేస్తున్నారని. వీళ్ళు డిస్కస్ చేసినప్పుడల్లా ఆంధ్రాకి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి. కేసీఆర్ హయాంలోనే ఎక్కువ నీళ్ళు పోయినాయి. అసలు ఆయన ఎట్లా మాట్లాడతాడు అంటే అలాట్ చేసిన వాటర్ కూడా వాడలేదనేది మీ ఆరోపణ. నేనేమంటే ఒకటి, కేసీఆర్ పూర్తిగా ఇరిగేషన్ శాఖలో కంప్లీట్ ఫెయిలియర్ అండి. ఈజ్ ఎ డిజాస్టర్. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ ఇప్పుడు ఈజ్ ఎ డిజాస్టర్. ఆయన వల్ల తెలంగాణ కేసీఆర్ ఇస్ ఇరిగేషన్ శాఖకి పవర్ శాఖకి ఒక డిజాస్టర్. ఒకటి ఫినిష్ చేస్తా. వాళ్ళు కృష్ణా నదీ జలాలు మనకి ఎన్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయిన నీళ్లు 811 TMC. వీళ్ళు ఎంత అడిగిరండి? వాళ్ళు ఉన్న 10 ఏళ్ల పాటు ఎంత అడిగినరు? 299 TMC అడిగినరు. ఎప్పుడు 70% క్యాచ్మెంట్ ఏరియా అన్ని విధాలుగా మనకి అర్హత ఉన్నప్పుడు మేము వచ్చినాక ఏమన్నాం? లేదు, మీరు అడిగింది తప్పు. ఈ 811 TMCలో తెలంగాణకి 555 TMC కావాలని చెప్పి కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ముందు మేము మా ఆర్గ్యుమెంట్ పెట్టినాం.